అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాక్లెట్ బనానా కేక్ చూపించబోతున్నానండి. ఎగ్స్ వాడకుండా, మైదా పిండి వాడకుండా, షుగర్ వాడకుండా చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్దీ కేక్. మన ఛానల్లో ఆల్రెడీ నేను మ్యాంగో కేక్, క్యారెట్ కేక్ రెసిపీస్ ఎలా చేస్తారో ఆ వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నానండి. చూడకపోతే ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. మరి ఈ చాక్లెట్ బనానా కేక్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి ఇలా జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి అయినా వాడుకోవచ్చు, బట్ హెల్దీగా చేసుకోవాలనుకుంటే మాత్రం గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయండి. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి 1/4 టీ స్పూన్ సినమిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసి ఈ పౌడర్స్ అన్నిటినీ ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకొని ఈ పిండిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 అరటిపండ్లు తీసుకోండి. బాగా పండిన అరటిపండ్లు అయితే మీకు కేక్ చాలా టేస్టీగా వస్తుంది. 2 అరటిపండ్లని ఒక మిక్సీ జార్లోకి ఇలా కట్ చేసి వేసుకోండి. ఎప్పుడైనా తొక్కంతా బాగా నల్లగా అయిపోయి అరటిపండ్లు ఇంట్లో తినరు కదండి, ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా కేక్ చేయండి, చాలా బాగుంటుంది. లోపల అరటిపండు అయితే బాగా మగ్గిపోయి పండి ఉంటుంది కదా, భలే టేస్టీగా ఉంటుందండి. అరటిపండ్లని ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు కంటే ఎక్కువ, 1/2 కప్పు కంటే తక్కువ ఇలా బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. నార్మల్ బెల్లంని తురిమి అయినా సరే ఇలా యాడ్ చేసుకోండి. తర్వాత 1/4 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. అలాగే 1/4 కప్పు బటర్ కానీ లేదా స్మెల్ లేని ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్సీ తిప్పేసేయండి. ఇది చాలా సాఫ్ట్గా సిల్కీగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. మీరు బెల్లంకి బదులు పంచదార వాడుకోవచ్చు, గోధుమ పిండికి బదులు మైదా పిండి వాడుకోవచ్చు. కానీ హెల్దీగా చేయాలంటే మాత్రం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం జల్లించి పెట్టుకున్నాం కదా పిండిని, దీన్ని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం రాకపోతే ఒకే డైరెక్షన్లో అయినా కలుపుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం పిండిని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కొంచెం టైట్గా ఉంటుందండి, అయినా సరే ఇలా కలిపేసుకోండి. బ్యాటర్ అనేది చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోండి. ఒకేసారి పోసేయద్దండి, మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేయండి. అంటే మనకి ఎన్ని పడతాయో ముందే తెలియదు అనమాట. ఒక్కోసారి తక్కువ పట్టొచ్చు, ఒక్కోసారి 1 స్పూన్ ఎక్కువే పట్టొచ్చు. నాకు మొత్తం 1/4 కప్పు అయితే సరిపోయాయి అన్నమాట. ఇలా కలుపుకున్నాక బ్యాటర్ అనేది చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెంట్లో ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు టూటీ ఫ్రూటీ తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఈ బ్యాటర్లో కలిపేసుకోండి. మీకు నచ్చితే ఇవి వేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి దీన్ని మరొకసారి ఇలా మిక్స్ చేసేసేయండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసి తర్వాత కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. స్టీల్దైనా తీసుకోవచ్చు, అల్యూమినియందైనా తీసుకోవచ్చు. కేక్ గిన్నె ఉంటే అదైనా తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి మీ దగ్గర ఉంటే గనక బటర్ పేపర్ వేయండి, లేకపోతే గోధుమ పిండితో డస్టింగ్ చేయండి. అంటే ఆయిల్ వేసిన తర్వాత లోపల గోధుమ పిండి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసి ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉన్న ఒక పాత్రని పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నానండి. లోపల ఇలా స్టాండ్ కానీ, ఇసుక కానీ, సాల్ట్ కానీ లేదా ఒక గిన్నెని కానీ బోర్లించి పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా కేక్ గిన్నె దాంట్లో పెట్టేసి చుట్టూ ఏమీ టచ్ అవ్వకుండా, పైన మూతకు కూడా ఏమీ టచ్ అవ్వకుండా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్, సిమ్లో ఒక 10 మినిట్స్ బేక్ చేసుకోండి. 40 మినిట్స్ తర్వాత టూత్ పిక్తో ఇలా గుచ్చి చూడండి. ప్లెయిన్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టేనండి. లేదా కొంచెం తడిగా వస్తే ఇంకొక 5 మినిట్స్ సిమ్లోనే బేక్ చేసుకోండి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ కేక్ గిన్నెని బయటికి తీసి పెట్టండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత చాకుతో ఇలా చుట్టూ కొంచెం అలా లూజ్ చేయండి. లూజ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి బోర్లించి ఇలా ట్యాప్ చేయండి. అంతే, ఈజీగా వచ్చేస్తుందండి. మన చాక్లెట్ బనానా కేక్ రెడీ అయిపోయిందండి. కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి ఎప్పుడైనా సరే. సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత కట్ చేసుకొని తినేసేయడమేనండి. నేను చెప్పిన కొలతల ప్రకారం పర్ఫెక్ట్గా చేయండి. ఎగ్జాక్ట్లీ ఇలా సాఫ్ట్ కేక్ రెడీ అయిపోతుందనమాట. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. చూడండి ఎంత మాయిశ్చర్డ్గా, ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.